మీకు కొత్త బైక్ కావాలా? అయితే వాటికి సంబంధించిన పేపర్లు అడగకుండా సగం ధరకే తీసుకువెళ్ళండి. 2 లక్షల ధర ఉంటే బైక్ను లక్షకు తీసుకువెళ్ళండి. 10 లక్షల వాహనాన్ని 5 లక్షలకే సొంతం చేసుకోండి ఆఫర్స్ ఇస్తున్న ముఠా ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఫైనాన్స్ కంపెనీలకు నకిలీ పత్రాలు సమర్పించి ఆయా వాహనాలను పక్క రాష్ట్రాల్లో అమ్ముతున్న వారిని ఒక్కొక్కరుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ ముఠా గుట్టురట్టు చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. వాహన ఫైనాన్స్ సంస్థలను మోసం చేసి కొత్త వాహనాలను ఎత్తుకుపోయే ముఠా మోసాన్ని అనంతపురం జిల్లా పోలీసులు గుర్తించారు. ఎస్పీకి వచ్చిన ఫిర్యాదుతో ఆరా తీస్తే ఈ వ్యవహారం బయటపడింది. ఓ ఫైనాన్స్ సంస్థ ఫిర్యాదుతో ఈ నయా మోసం నిగ్గు తేల్చడానికి వారం రోజులుగా పోలీసులు యత్నిస్తున్నారు. నకిలీ ఆధార్, ఇతర పత్రాలతో వాహన ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు తీసుకుని వివిధ కంపెనీలకు చెందిన వాహనాలను కొల్లగొట్టినట్లు తెలుస్తుంది. ఒకరి ఫోటో, మరొకరి ఆధార్ నెంబర్, ఇంకొకరి చిరునామా సేకరించి నకిలీ ఆధార్ కార్డు సృష్టించి వాహనాలు కొంటున్నారు. అలా కొన్న వాటిని విక్రయించడానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను ఈ ముఠా నియమించుకుంది. వాయిదా పద్ధతిలో వాహనాలు కొనుగోలు చేస్తున్న ముఠా వాటిని సగం ధరకే అమ్మేస్తుంది. వివిధ కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాలతో పాటు సరుకు రవాణా ఆటోలను పక్క జిల్లాలకు తరలించి అందరి కడికి సొమ్ము చేసుకుంటున్నారు. తాడిపత్రిలో ఒక్క ఏజెంటే సుమారు 400 వాహనాలు విక్రయించినట్లు సమాచారం. అందుకని అతన్ని విచారించగా ఒక్క రోజులోనే 72 కొత్త వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బండిపై 10,000 లాభం వేసుకుని ఏజెంట్లు సగం ధరకే విక్రయిస్తున్నారు. విక్రయం తర్వాత సదరు ఫైనాన్స్ కంపెనీలకు 2 లేదా 3 నెలల వాయిదా చెల్లించి కనిపించకుండా పోతున్నారు. వాహనాలకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా లేకుండా పోతుంది. తమ వద్దకున్న వాహనాలకు పేపర్లు ఉండవని, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుండదని ఏజెంట్లు ముందుగానే చెప్పేస్తున్నారు. సగం ధరకే కొత్త వాహనం వస్తుందన్న ఆనందంతో కొనుగోలుదారుడు ఆసక్తి చూపుతున్నారు. ఎవరైనా అడిగినప్పుడు చూద్దాంలే అని తేలిగ్గా తీసుకుంటున్నారు. విషయం జిల్లా ఎస్పీ దృష్టికి రావడంతో పోలీసులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. అంతర్రాష్ట్ర స్థాయిలో ఈ ర్యాకెట్ ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం.